కోతులారం ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ఇంత చక్కటి ప్రోగ్రాన్ని నిర్ణయించినందుకు మా ఎంప్లాయీస్ అందరికీ ఫస్ట్ ధన్యవాదములు. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఫస్ట్ అనుకున్నది ఒక 6 months బ్యాక్ అనుకున్నాం. బట్ చిన్న చిన్న కారణాల వల్ల డిలే అయింది. సంక్రాంతి పెడదామనుకున్నాం, పెట్టేసినాం. ఈరోజు మంచి స్పందన లభించింది. ఇంత చక్కటి ప్రోగ్రామాన్ని, ఇలాంటి ప్రోగ్రాన్ని చాలా ముందు చాలా నిర్ణయించాలని అనుకుంటున్నాం. గ్రూప్ తరఫున అందరూ ఫుల్ సపోర్ట్ చేశారు. దీనికి తోడు మన ఊరు సర్పంచ్ ప్లస్ ఊరు ప్రజాప్రతినిధులు, మన ఊరు గ్రామ పెద్దలు, ప్రతి ఒక్కరు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ మంచి సపోర్ట్ చేశారు మాకు. ఇలాంటి కార్యక్రమాలు ముందు భవిష్యత్తులో ఇంకా చాలా చేస్తామని మా ఎంప్లాయీస్ యూనియన్ తరఫున హామీ ఇస్తున్నా. ఇలాంటి ఒకటే కాదు, ఇలాంటి చాలా మేము ఉంటాము, మాతో పాటు మీరు ఉండాలి. నాకు తెలిసి మండలంలో ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేయలేదు, ఫస్ట్ టైం అనుకుంటున్నా నాకు తెలిసి. సో ఇలాంటి ప్రోగ్రాం చాలా చేస్తాం. ఇంక ముందు ఒక 60 మంది ఉన్నాయి ఇప్పుడు, గవర్నమెంట్ ప్రైవేట్ అని అందరూ. నెక్స్ట్ జనరేషన్లో ఈ టార్గెట్ 100కి రీచ్ అవుతుంది. దీంతో పాటు అందరిని యాడ్ చేసి ఇంకా ముందు చాలా మంచి ప్రోగ్రామ్ని చేస్తామని ఈ ఊరికి మాకు తోచిన విధంగా అందరం చిన్న సాయం బట్ అందరికీ బాగా చేస్తామని ముఖ్యంగా చెప్తున్నా. ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు పెద్దలు. ఈ ఆరోగ్యం లేకుండా మనం ఎంత సంపాదించినా ఏం చేసినా నో యూజ్. సో ఎన్ని ఆస్తులున్నా ఏం చేసినా ఏం చేయలేము. అందుకే ఆరోగ్యం ఫస్ట్, దాని తర్వాత హెల్త్, వెల్త్, నెక్స్ట్ ఎడ్యుకేషను. మేము ఆల్రెడీ ఎడ్యుకేషన్ నుంచి కొన్ని ప్రోగ్రామ్ చేసినాము. దాంతోపాటు ముందు భవిష్యత్తులో చిన్నపిల్లలని, పేద పిల్లలని వాళ్ళకు కూడా చిన్న హెల్ప్ చేస్తున్నాము మా ఆర్గనైజేషన్ తరఫున. దీంతో పాటు ఇంకా పెద్దల సహకారాలు ఎవరైనా ఇంకా ముందుకు వస్తే వాళ్ళ స్పాన్సర్షిప్లు ఉన్న వాళ్ళకి సహకారం తీసుకొని ఇంకా ముందు చాలా పనులు చేస్తామని ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలియజేస్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో ఫస్ట్ టైం ఇక్కడ ఇంత పెద్ద క్యాంప్ పెట్టడము, ఉచిత మెగా వైద్య శిబిరం అండ్ రక్తదాన శిబిరము. సో చాలా మంది ప్రజలు వచ్చి మంచిగా యూజ్ చేసుకుంటున్నారు. చాలా మంది రక్తదానం చేశారు. అందరూ కొంచెం అపోహ పడ్డారు, రక్తదానం ఎందుకు చేయాలి, మేము ఇస్తే వీక్ అయిపోతాం, ఇంకా బలహీనం అయిపోతాం అనుకున్నారు. కానీ రక్తదానం చేయడం వల్ల మీరు 10 మంది ప్రాణాలు కాపాడొచ్చు. అదే విధంగా మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎవ్రీ 6 months కి మీరు బ్లడ్ డొనేట్ చేస్తే మీ ఆరోగ్యం కూడా సెట్ అవుతుంది. సో ఎవ్రీ 6 months కి బ్లడ్ డొనేట్ చేయొచ్చు. ఇంకా ఉచిత వైద్య శిబిరం కూడా చాలా మంది ఉపయోగించుకున్నారు. ఫ్రీగా మెడిసిన్ సప్లై చేయడం జరిగింది అండ్ ఐ చెకప్ కూడా చేయడం జరిగింది. ఇంకా ఇదే విధంగా ఇంకా ముందు కూడా ఇంకా క్యాంప్స్ పెట్టాలి. అందరూ ఉచితంగా ఉపయోగించుకోవాలి వైద్య శిబిరాన్ని. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. సో మళ్ళీ ఇంకొక 6 months తీసుకొని మళ్ళీ ఇంకొక పెద్దగా, దీనికంటే ఇంకా పెద్దగా కండక్ట్ చేద్దాం. ఇంకా అందరు సపోర్ట్ చేసిస్తే మా ఎంప్లాయీస్ ఆధ్వర్యం తరపున ఈ అవనికి అండ్ ఊరి పెద్దలకి, సర్పంచ్ గారికి అందరికీ ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ గోపాలకృష్ణ. ప్రజెంట్ ఏరియా హాస్పిటల్ నుంచి భద్రాచలం నుంచి చేస్తున్నా. ప్రజెంట్ నేను కూడా చాలా భద్రాచలం ఏరియా హాస్పిటల్లో ములుగు ఏఎస్ఆర్ అంటే అల్లూరు సీతారాం డిస్టిక్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడతాము. ఈ రోజు మా సొంత గ్రామంలో మా కోట్లారం ఎంప్లాయీ అసోసియేషన్ ద్వారా మాకు ఒక ఫోన్ కాల్ తోటి రావడంతో 250 kilometers రాత్రి ప్రయాణం రావడం జరిగింది. ఇప్పుడు 700 ఓట్లలో మాకు ఆల్రెడీ ఆధారైన వాళ్ళు 10 మంది చేసినారు బ్లడ్ డొనేషన్ క్యాంప్, ఫ్రీ బ్లడ్ డొనేషన్ క్యాంపు. రక్తదానం వల్ల రక్త కణాలు అంటే పాత రక్త కణాలు బయటికి వెళ్ళి కొత్త అంటే న్యూ రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ ఇవన్నీ ఏంటంటే రీప్రొడక్షన్ రావడం జరుగుతుంది. సో ఈ 3 months కి 4 months కి అంటే మనకు అందరికీ తెలుసు బ్లడ్ డొనేషన్ ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఏ టైంలో ఇవ్వాలి, ఎంతమందికి ఇస్తే బాగుంటుంది, ఎవరికి ఇస్తే బాగుంటుంది అని. యాక్చువల్లీ మేము గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ చేసినప్పుడు అయితే మాత్రం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నది ఏంటంటే, ఇదేంది 18 to 65 years బిలో అంటే అబోవ్ 18 అండ్ బిలో 65 years బ్లడ్ డొనేషన్ అందరు ఇవ్వచ్చు. అండ్ బీపీ, షుగర్, సికిల్ సెల్ ఎనిమియా, మెయిన్గా ఈ బ్లడ్ వర్క్ యూజ్ అవుతుంది. సికిల్ సెల్ ఎనిమియా, ఆర్టీఏ అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్, అంటే గర్భిణీ స్త్రీలకు ఎవరైతే రక్తహీనత ఉన్నదో వాళ్ళకు రక్తం చాలా యూజ్ అవుతుంది. ఈ టైంలో బ్లడ్ డొనేషన్ ఇచ్చేస్తాం, అయిపోతుంది, మనం వెళ్ళిపోతాం అనేది కాదు. దీనివల్ల చాలా మంది అంటే ఉపయోగాలు చెల్లుతాయి. సో ఎవ్రీ 6 months కి డొనేట్ చేయొచ్చు. ఆర్టీఏలకు, సికిల్ సెల్, ఎలక్ట్రిక్ సర్జరీస్ అంటారు, ఎలక్ట్రిక్ సర్జరీస్ వాళ్ళకు కూడా బ్లడ్ ఉపయోగపడుతుంటది. సో ఈ కోట్లారం ద్వారా ఎంప్లాయీ అసోసియేషన్ ద్వారా ఈ రోజు బ్లడ్ కనెక్ట్ చేయడం జరిగింది. జగేష్ బాబాయ్ అనే మాకు ఆదివారం ఎంప్లాయీ అసోసియేషన్ ద్వారా ఫోన్ కాల్ రావడంతో భద్రాచలం ఏరియా హాస్పిటల్ నుండి ఎమ్మటే పరిగెత్తడం రావడం వచ్చింది. థ్యాంక్ యూ డాక్టర్ గోపాల్. ఎంప్లాయీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. ఈరోజు మన కోతరాం గ్రామంలో ఈ ఉచిత వైద్య శిబిరం అండ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా సక్సెస్ఫుల్ అయింది. ఇది ఒక్కరి కృషి కాదు, మా 65 మంది ఎంప్లాయీల కృషి. అలాగే మన ఊర్లో ఉన్న చిన్నలు, పెద్దలు, గ్రామాలు, సర్పంచ్ కానీ, పెద్ద మనుషులు కానీ, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరి ప్రోత్సాహంతోనే సక్సెస్ అయింది. ఇది సమిష్టి కృషి.
ఇలాంటి ఇలాంటి సెమినార్స్ ఇలాంటి ఆ, ఇలాంటి కార్యక్రమాలు మేము ముందు ముందు చాలా చేపట్టడానికి చాలా మాకు బూస్టింగ్ ఇచ్చింది. అండ్ ఇట్లనే అందరం ముందుకొచ్చి మన వంతు సహాయంగా మనం ఎక్కడెక్కడో సంపాదించుకుంటాం, ఎక్కడో జాబులు చేస్తాం, బిజినెస్ చేస్తాం. మన ఊరు కూడా కొంచెం సమాజ దృక్పథంతో అట్లీస్ట్ ₹1 మన ఊరు ఖర్చు పెట్టాలి. ఎందుకంటే మనం బయట పోతే ఎంతో ఖర్చు పెడతాం. మన ఊరికి కూడా 100 మన తోచిన సాయం చేసి మన ఊర్లో ఉన్న వాళ్ళకి ఆరోగ్యం కానీ హెల్త్ విద్య కానీ ఈ రెండు ఇచ్చినట్లయితే నెక్స్ట్ జనరేషన్ మనకి ఏం అవసరం లేదు. ఈ రెండు అటల్ బిహారీ వాజ్పేయి అన్నది పేదవాడికి న్యాయము, విద్య, ఉచిత ఆరోగ్యం ఈ 3 ఇస్తే ఇంకా వేరే ఏ పథకాలు అవసరం లేదు అన్నాడు. ఈ 3 కనుక మనం అప్లై చేసినామంటే మనకు భారతదేశం ప్రపంచం అంతా హాయిగా ఆరోగ్యాలు ఉంటుంది. ఆ కాన్సెప్ట్ తో మేము కూడా మా ఎంప్లాయీస్ నుంచి వృతా భక్తిగా మా ఊరికి ఇచ్చిన సహాయం చేస్తున్నాము. ఇంత మంచి స్పందన వచ్చినందుకు ప్రతి ఒక్కరు ధన్యవాదాలు. ఇక్కడ మా సర్పంచ్ గారు అండ్ మా ఊర్లో యువత బచ్చి కానీ జేవి కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ మాకు సహకరించి అన్ని లాజిస్టిక్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు వచ్చిన డాక్టర్లు పివి నరసింహారావు బ్లడ్ డొనేషన్ వాళ్ళు అడగగానే సార్ మాకు కావాలి అనగానే వాళ్ళు ముందుకు వచ్చారు. సార్ మేము వస్తామని. అలాగే ఓజోన్ హాస్పిటల్ వాళ్ళు, నేత్రాలయ హాస్పిటల్ వాళ్ళు, ఐ హాస్పిటల్ వాళ్ళు అండ్ నల్గొండ నుంచి డిస్ట్రిక్ట్ హెల్త్ సెంటర్ వాళ్ళు అడగగానే వచ్చారు. మాకు ఎంత అదృష్టం అంటే ఇంతమంది సహకరిస్తారు. ఒకటి మన మనస్ఫూర్తిగా మనం అనుకుంటే దేవుడు సహకరించడం, ఇంతమంది సహకరించడం అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. వచ్చిన మీడియా మిత్రులకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటివి ఎన్నో జరుపుకోవాలని మీరు సపోర్ట్ మాకు రావాలి. అండ్ మాతో పాటు మన ఊర్లో ఇలాంటి మా చిన్న ఊర్లో చేసినాం. ఇది ఊరితో పాటు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా వెళ్ళిపోవాలి. ఎంప్లాయీ అసోసియేషన్ ద్వారా చిన్న ప్రయత్నం ఇంత మా స్కూల్ చేసినాం. స్కూల్ పిల్లలకి టైలు కానీ యూనిఫామ్ కానీ వాళ్ళకి ప్రతి ఒక్క వాళ్ళ మెటీరియల్ ఇచ్చినాం. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని స్కూల్ పంపిస్తాను. వచ్చిన కాంచి పే వరకు మొత్తం అదే. ట్యూషన్ టీచర్ మేము పెట్టినాం, వాళ్ళకి సంబంధించిన స్నాక్స్ మేమే ఇస్తున్నాం, వాళ్ళకి సంబంధించిన యూనిఫామ్ ప్రతి ఒక్కటి మేమే ఇస్తున్నాం. మా ఎంప్లాయీస్ మా సొంత డబ్బులతోనే. ఇలాంటి కార్యక్రమం ఇంకా మాకు కొంచెం బూస్టింగ్ కావాలి. మీ అందరు సపోర్ట్ కావాలని కోరుతూ నేను మీ ప్రవీణ్ కుమార్ గుజ్జా, ఎంప్లాయీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ధన్యవాదాలు.